నోరు మంచిదైతే ఊరంతా మంచిదవుతుందని సామెత. నోరు పారేసుకుంటే రాజకీయాలు రివెంజ్ వేరే లెవెల్లో ఉంటది. అధిష్టానాల మెప్పు కోసమో రాజకీయంగా 4 మెట్లు ఎక్కడం కోసమో ఆవేశంతో ఊగిపోతే జరిగేది అనర్థమే. పాత గాయాలన్నీ తొలిచేస్తుంటే టిట్ ఫర్ టాట్ అంటోంది ఇప్పుడు ఏపీ రాజకీయం. తిట్టిన వాళ్ళని, అత్యుత్సాహం ప్రదర్శించిన వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి మరీ నోటీసులు పంపిస్తోంది, జైలుకు పంపిస్తోంది. రివెంజ్ పాలిటిక్స్ లో హిట్ లిస్ట్ లో ఉన్న వైసీపీ నేతలు ఎవరో చూద్దాం. రాజకీయ ప్రతీకారమా? ప్రశ్నిస్తే కేసులు, కూర్చుంటే కేసులు, లేస్తే కేసులు, కేసులే కేసులు. అంతా చట్టం ప్రకారమేనా? మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. కేసుల చట్టంలో వైసీపీ నేతలు అధికారం మారగానే అంతా అనుకున్నట్లే జరుగుతోంది. 1 by 1 వైసీపీ నేతల మెడకు కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలుకెళ్ళినప్పుడే కొంతమంది నేతలకు ఫ్యూచర్ పిక్చర్ కళ్ల ముందు కనిపించింది. రాజకీయాలన్నాక 100 అంటాం, అవన్నీ మనసులో పెట్టుకుంటారా ఏంటి అంటే, పెట్టుకోకుండా ఎందుకుంటారు? బరాబర్ పెట్టుకుంటారు. కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లే ఉంది ఏపీలో కేసుల జాతర. వల్లభనేని వంశీ అరెస్ట్ అవగానే పోసాని కృష్ణమురళి ఇంటి తలుపు తట్టారు పోలీసులు. ఇప్పుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఎంక్వైరీకి పిలిచారు. పోయినేడాది నవంబర్ 2న నమోదైన కేసుకు సంబంధించి విచారణకు పిలిచారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. సామూహిక అత్యాచారానికి గురైన బాధితుల పేర్లు బయటపెట్టారంటూ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో గోరంట్లపై పోక్సో కేసు నమోదైంది. బుధవారమే విచారణకు హాజరు కావాల్సిన గురువారం హాజరయ్యారు. ఎప్పుడు పిలిచినా మళ్లీ ఎంక్వైరీకి రావాలంటూ మాజీ ఎంపీకి 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు. సినిమాలు చేసుకుంటూ సరదాగా షూటింగుల్లో గడపాల్సిన టాలీవుడ్ రాజా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి కోసం పోటాపోటీగా పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. ఏపీలో ఇప్పటిదాకా పోసానిపై 14 కేసులు నమోదయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు టీటీడీ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వివిధ జిల్లాల్లో పోసానిపై కేసులు బుక్కయ్యాయి. తనపై నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని. రాజకీయ ద్వేషంతో తప్పుడు కేసులు పెడుతున్నారని 41A నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పంచ్ డైలాగుల పోసానికి ఇప్పట్లో రిలీఫ్ దొరికేలా అయితే కనిపించడం లేదు. పోసాని కంటే ముందే అరెస్ట్ అయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు వంశీపై మరికొన్ని కేసులున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వంశీ మీద మరో 3 కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లా ఆత్మకూరు, వీరవల్లితో పాటు మరోసారి గన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు నమోదు చేశారు. ఆత్మకూరులో పొలం వివాదంలో వంశీ దౌర్జన్యానికి పాల్పడ్డారని కేసు నమోదైంది. వంశీ అరెస్టు అక్రమం అంటూ ఆయన సతీమణి హైకోర్టులో పిటిషన్ వేశారు. వంశీపై టీడీపీ అగ్రనేతలతో పాటు వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. కస్టడీలోకి తీసుకుని మరీ వంశీని విచారించారు పోలీసులు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం టార్గెట్ లిస్ట్ లో చేరిపోయారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ద్వారంపూడి అక్రమాలపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ద్వారంపూడి ఫ్యామిలీ, బంధువులకు సంబంధించిన రైస్ మిల్లులు, గోడౌన్లపై దాడులు చేశారు. రొయ్యల ఫ్యాక్టరీల్ని కూడా సీజ్ చేశారు. గతంలో చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు ద్వారంపూడి. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని దూషించిన వారిలో ఆయన కూడా ఉన్నారని వార్తలొచ్చాయి. దమ్ముంటే తనపై పోటీ చేయాలంటూ పవన్ కళ్యాణ్ కి బహిరంగ సవాల్ విసిరారు. అధికారుల విధి నిర్వహణకు అడ్డుపడ్డారని 3 నెలల క్రితమే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ వరుస పరిణామాలతో ద్వారంపూడి బీ రెడీ అంటున్నారు ప్రత్యర్థులు. వైసీపీ అధికారంలో ఉండగా మీసం మెలేసిన నేతల్లో ముందున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పైన కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గుంటూరు నగరపాలెం పిఎస్ లో దువ్వాడపై కేసు నమోదైంది. ఇదే అంశంపై విజయనగరంలోనూ దువ్వాడపై ఫిర్యాదు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంతో పాటు గుడివాడ, అవనిగడ్డ, తిరువూరు, నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్లలో దువ్వాడపై ఫిర్యాదు చేశారు స్థానిక జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి డబ్బు తీసుకున్నారంటూ దువ్వాడ చేసిన ఆరోపణలపై కోనసీమ జిల్లాలో జనసేన మహిళా కౌన్సిలర్లు కేసు పెట్టారు. ఇప్పటికే ఇంటి గొడవతో పరువు బజార్న పడ్డ దువ్వాడకు ఏ క్షణమైనా పోలీసుల నుంచి పిలుపొచ్చేలా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్ కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు జోగి రమేష్.
అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఆయన కుమారుణ్ణి అరెస్ట్ చేశారు. రేషన్ బియ్యంలో అక్రమాలకు సంబంధించి పేర్ని నాని సతీమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీ అరెస్టు సమయంలోనే కొడాలి నాని గురించి కూడా చర్చ జరిగింది. పకోడీ కేసులు అంటూ కొడాలి లైట్ తీసుకుంటున్నా ఆయన అరెస్ట్ తప్పకపోవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే కొడాలి అనుచరుడు కాళీని రిమాండ్ కి పంపారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడులపైన పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే కొన్ని కేసులు నమోదు కావడంతో ఏ పరిణామాలకైనా కొడాలి మానసికంగా సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఆర్కే రోజా అరెస్ట్ తప్పదంటూ జరుగుతోన్న ప్రచారం వైసీపీలో గుబులు రేపుతోంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా కూటమి నేతలపై గతంలో తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ క్రీడా పోటీల్లో అక్రమాలు జరిగాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. రోజాని ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని శాప్ చైర్మన్ చేసిన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ కి కూడా ఇబ్బందులు తప్పవన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్రమాల నిగ్గుదేల్చాలంటూ సిఐడికి ఫిర్యాదు కూడా అందింది. మరోవైపు బాపట్ల సూర్యలంక బీచ్ లో ఉద్యోగితో చెప్పులు మోయించిన వ్యవహారంలో దళిత సంఘాల ఫిర్యాదుతో ఆర్కే రోజాపై కర్నూలు పిఎస్ లో కేసు నమోదైంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైసీపీ ముఖ్య నేతలెందరో అరెస్ట్ అయి జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. గత ప్రభుత్వం హయాంలో పట్టించుకొని ఫిర్యాదుల దుమ్ము దులిపి బయటకు తీస్తోంది కూటమి ప్రభుత్వం. మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాలు తీశారని, ఫోటోలు మార్పింగ్ చేశారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన కేసు నడుస్తోంది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల్ని వెంటాడుతున్నారు పోలీసులు. వైసీపీ నేతల పాపాల్ని రెడ్ బుక్ కి ఎక్కిస్తున్నామని అధికారంలోకి రాకముందే హెచ్చరించారు నారా లోకేష్. ఇప్పుడు ఆ రెడ్ బుక్ ప్రకారమే అరెస్టుల పర్వం నడుస్తోందని ఆరోపిస్తోంది విపక్ష వైసీపీ. మొత్తానికి గతంలో మీసం మెలేసిన నేతలు ఇప్పుడు ఎవరి మెడపై కత్తి వేలాడుతుందో అని టెన్షన్తో గడపాల్సి వస్తోంది.